అయ్య మరి భారత భాగవతం మరి ఎట్లా ఉన్నది ఎవరా అలనాటి వెత్తులు విలనాటి కథలు విలనాటి కథలు అలనాటి వెత్తలమ్మ మరి సుందర సుందర మేమ తుర్తి మేలుకోమ అయ్య మిల్ల పాలన అవైతే తల్ల మోతల మోదయం చాలా మోద తాడి విక్కినోని కన్న తల్లిని తలకొట్టిన తాడిక్కడ ఉన్నాడు మరి తల్లితోని తాతం చేసి తలతోని చేస్తానో లేడు మరి అగదూడి వింది పీరు అంత పీరి తెత్తి పొంది పీరి సాములకి బతుకుంటారంటారు మరి అగదూడిని 10 రోజుల్లో కనుక మరి ఏనాడు బాత భాగవతం అయ్యా అరే రామ 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 అరే అదే అదే ఉన్నంతసేపు ఇది నాది అంటాం అది నాది అంటాం సత్యనాడు కనుక ఏది కాదు మన ఎంబడి మన ఇంటి గ్రామం లోపల చింతపూల వారి విండాలా మరి హగదూడు ఏనాడు కనుక మళ్ళా ఓవంగా ఏనాడు ఎండి కొంటవాళ్ళు ధనం కొంటవాళ్ళు సత్య పురుషుల మాట సరికలు ఒకటి అంటారు భార్య భర్తల మాట బ్రహ్మలోకం ఒకటి అంటారు అరే భర్త గల్లంగా అయినా భర్త వేరుతో ఏనాడు భార్య మళ్ళకు దొరికినమ్మా ఇంటికి
తిండి కొట్టవాలి ధనం కొట్టవాలి కంటి నీళ్ళు పెట్టే పోయి కరెంట్ బాయి అరే కొడుకుల కోటలు వాసింది మనల మనరాళ్ళ వాసి అల్లుల బిడ్డల వాసినమ్మా మళ్ళా పేరు మీద కాదు చెప్పు పోయే కదా మరి పాత భాగవతం నష్టమానికం కథ అన్నారు చెప్పన్నా అత్త చెప్పుకుంటే అన్ని అన్ని నాకు అన్ని 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 మంచిది అదే చెప్పాడు వాళ్ళ మనని చెప్తే ఏందమ్మా మనని చెప్తే మళ్ళీ చెప్పన్నా కామోదరాదా తందానా ఎట్లా అంతా చేసి లేదా చెప్పండి చెప్పండి చెప్పు నచ్చింది మంచిగా కరెక్ట్గా అంతే మన మైండ్ కమి చెప్పినా నీ చెప్పాలి చెప్పరాదు నష్టమాని ఇక్కడ చెప్తుంది మంచిగా ఉంటుంది కదా చెప్పు అనురాధ కనకతార కాంచనమాల రజనీదేవి బల్లంరాజు భాగ్యవతి సువర్ణ సుందరి అయినా మరి రోజుల్లో చూడు మరి చెప్పబోయే కథ మరి ఆడబిడ్డ కనుక నష్టమాని కలదు ఈ కథ మరి భారత భాగవతం కాదే మాయమ్మ రామ 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 రామని రఘురామ రామ 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 గోపాల మనదు పడి అడవిల సూర్యకాంత అడవిల సూర్యకాంత ఏనాడు అనక చూడు అరే మరి భార్య భర్తలు కనుక అడవిల సూర్యకాంత రాదు గోపాల మహారాజునయ్యా చూడు గమలాల మరి వింతగా అడవి చూడు రాజుల కొన్ని అడవి రాజు 70 ఏళ్ళు ఒక మధ్యలో ఒక మైలకు 7 గంటల మంది 1 గుళ్ళ మందలు పెద్ద పుట్టలు పిల్లలు చిన్న పుట్టలు జిల్లాగల మందలయ్యా కల్లాలి ఇల్లులేక భూములు ఉన్నాయి కాజాక కల్లాలు ఉన్నాయి రాత కనుక నడువుల మధ్యరంగ బొడుతులు రాజు కచ్చరి వెళ్తున్నాడమ్మా ఆడవిల్ల సూర్యప్రభ ఏనాడు కనుక ఇంటికి అడుగుడు అచ్చలు బొడ్డలు అచ్చగళ్ళు బుచ్చగళ్ళు సాగు సందాసులు కట్టాంటే ఆడవిల్ల సినిమా ధర్మకాలను కట్టుకొని దానమంతంగా గమలాల మరి ఏనాడు దానం పట్టుకున్న తల్లు అయ్యలు ఏమన్నారు మరి అక్క చూడంగా అప్పటికేని ఇప్పటికని ఎండి బంగారం ఎవరు అడగరు అరే ఓ తల్లి దొరుకుతాను నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది అని అడుగుతున్నారా రాజు కత్తిరి కాడ కూకుండా ఏనాడు చూడు మనకి అన్నదమ్మల పంచాయతీ ఆలుమూల పంచాయతీ కూలకడ మన గట్టిగడి పదల పంచాయతీ పరిపాలన చేస్తా అంటే రాజా నీకు ఏనాడు కనుక చూడు
మరి అగదోడు ఎడ్డని చచ్చినాడు ఎవరు అడుగుతలేరు పంట ఏ పాటి పడిందని అడుగుతోడు ఉన్నాడు రాధనీకు కొడుకులు ఎంతమంది బిడ్డలను రాజును అడుగుతారు ఇంటికి ఆడగనిక లోకం అన్నం అడుగు ఆడలు లోకిలాలు అయ్యా మరి అగదోడు అత్తంటే పోతంటే అందుకే అంటారు అవలాల పడుతున్నాడు కన్నా కొడుకులు అన్న బిడ్డలన్నా ఉండాలి పడుతున్నాడు దంపతినా తనమన్నా ఉండాలంటారు అగదుడు తర్రైన ఊరైన తనచేను వండాలంటారు ఎటోడు కానీ బిడ్డోడు కానీ కాకి పిల్ల కాకి ముందు పిట్ట పిల్ల పెట్టక ముందు మనకు అగదుడు కావాల దొరసాని కొట్టుదన్న పేరు వస్తుంది కానీ నాకు అగదుడు ఏనాడు కనుక కన్న పేరు దగ్గర రాపాయనయ్యా ఓ భర్త కొడుకు ఎదురు చూస్తానగా రాజు కచ్చిరి కడికలలో గిళ్ళకొచ్చిండు ఆడవిల్లో ఇవరాని ఇంకా భర్త పాదాల కాడం అరే అల్లల్ల నేరాల్లో అల్లా నేరాల్లో అల్లలో కైపత్తి కాక మంగళ తీసుకొచ్చింది మరి అగదుడు ఏనాడు కనుక మరి భర్త పాదాల కాడమ్మా అవరా భర్త పాదాల కడుగుతున్నారా కుడి పాదంగడి కుడి పాద కుదుకొని ఎడవ పాదంగడి ఎడ పాద కుదుకొని ఈ కాళ్ళు పాడు ఆడ ఏనాడు కాళ్ళు కడుగుతున్నా గాని ఇవి అరిగినే కాదు ఇరిగినే కాదు మరి కలుగుతా అంటే మరి గజ్జలాలు అరుగుతానే కానీ ఏనాడు కాళ్ళు అరుగుతాయేమో మరి ఉప్పు కాదు నిన్న బామ్మ మరి ఊరుతుంది కానీ అరుగుతా ఇది అయ్యయ్యో నాన్న ఏనాడు రోజుతో ఉరిగిపోతాను ఏనాడు ఉప్పు కారం తింటున్నావు మరి ఏనాడు కనుక మరి ఎంతనే కానీ అయింది కానీ ఎంతనే ఉప్పని పే చేస్తాను మరి గుళ్ళల్లో చూడి ఏనాడు ఇవ్వడం వాళ్ళ గుళ్ళల్లో మరి ఒకరికి కాళ్ళలో ఊరికి ఏనాడు ఏళ్ళకు మరి చేతులకి వెళ్ళిలో కాళ్ళకి వెళ్ళవే గట్టి ఎందుకు అవుతున్నాయి అయ్యా మరి వాళ్ళు ఎన్నడూ ఏం పాపాలు చేసి కుడి కాదు కుష్ఠా రోగం వేసి కాదు మండి వేసింది మరి గగదుడు ననక రోగం నీకు వచ్చిన కన్నా కడుగుడు దాపోవచ్చు లేదు లేదు బామా ఆ రోగం వస్తే అన్ని బంద్ అయితే అమ్మా కష్టం మందు మంచం మందు అన్ని బంధు అయ్యా కొంతమంది అయితే ఊరుకున్నాను కొంతమంది అయితే నేను అసలు ఊరుకోనయ్యా పదాలు
మరి భర్తకు మాత్రం ఏనాడు అన్న పోయినాడు పెట్టింది అరే ఆకలైతే ఆవుల మధ్యకు దూపలేదు దుడల మధ్యగా ఇచ్చానా ఆడి ఇళ్ళ కదరా మాయమో అయ్యయ్యో రామ నాదా ప్రాణేశ్వర మరి అప్పుడు చూడగానే మరి ఆడపిల్లి ఏమన్నది భర్త తిన్న కట్టోలకు 5 ఏళ్ళ కంకణ అన్నం వేసుకొని ఆ తల్లిని భోంచేసింది రాధ కనుక ఏనాడు ఏమంటా ఉన్నాడు అయ్యో అయ్యో బామ నాయి బామ అయ్యో పెట్ట సమూలం ఉండే ఓ బామా తిన బాధలేమే ఓ బామా పగదూడవయ్యా రాజు వచ్చి ఏమని అయ్యో బామా చిలుకల మొక్క చిన్న చేసుకొని మొదలు కొట్టి మౌడల మొక్క చిన్న చేసుకుని పేరు కొట్టి మౌడల కలిసిన వేను పాడివాడు పరవాడి విత్తుడు చేతుడు దుడ్డు చూసువాడు ఎవరన్నా ఏమన్నారు అంటివనాదా తినలేక కలిగల రాదా రైక లేక రంది కలగలేదు సొమ్ము లేక ఏనాడు సొమ్ము తెలియనాదా అయ్యా ఆది నారాయణుడా నారాయణ కోటి భాగ్యం ఉంది కానీ ఓ నాదా కొడుకుల సంతానమైన లేపాయన అక్క భాగ్యం ఉంది కానీ ఓ నాదు అడవిల్లాలు లేరే ఓ నాదా అయ్యా బతుకు బంగారం ఉండే ఓ నాదా అయ్యా ధనం ఉండే ఎవరి పాలు ఓ నాదా బిడ్డలు లేరే కొనాలో పక్కన బంగారం ఉండే నగదుడి కావరాదా కథపూత లేని చెట్టు ఉండెందుకు లేకంది కంటరయ్యా రెండని పన్నెండు చెరువు ఉండెందుకు లేకంది కంటరయ్యో నాదా రేపు రేపటి కాలాన నాదా నువ్వు నేను ఏనాడు కాలం చేసినాడు నాదా మరి అగదూడు అగ్గి వెట్టి కొడుకు మరి అగ్గి వెట్టి కొడుకు కూడా లేపాయనా ఎట్ట బిడ్డలు లేరే పోనాలా కొడుకులు వెలగాల నాద కోరిక తీరాలంటారు బిడ్డలు వెలగాల నాద బొమ్మ తీరాలంటారు అయ్యా అగదూడు నాదా నువ్వు నేను సచ్చినాడు నాదా మనకొక్క బిడ్డ ఉంటే ఒకరింటికి ఇచ్చిన్నాడు అరే చెందల్లో సిలికల్లో ఉన్న గాని అమ్మ దచ్చిన మాత్రం బాబు దచ్చిన మాత్రం మన బిడ్డకు తెలిసి
వంక మారేసి కొడలుండి కొడలు ఆరేసి ఇంటికి అడవుంటే నాదో తలుపుతాను వదిలిపెట్టి భర్తతోను చెప్పుకొని అత్తమ్మతో చెప్పుకొని నాదా అయ్య మా బిడ్డ నాదా మన బేటీకైనా గిదా గిదా నాదా మన బిడ్డ కాదే నాదా మన బిడ్డ గిద 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 గురి కత్తినాదా తలగొట్టుకుంటా బొచ్చ కొట్టుకుంటా అయ్య మన మీద నాదా మన మీద నాదా మన పొడుగు నాదా మన బిడ్డ మన కాల నాదా మన బిడ్డ ఎడుతండి మన బిడ్డ మీద వాడి ఎడుతండి ఇది వాడదాకా నాదా ఏనాడు ఏ తప్పు లేదు కన్న బిడ్డ వచ్చింది ఏనాడు గొల్లెత్తిందంటారయ్యా అప్పటికైనా ఇప్పటికైనా చూడు ఆడి వరకున్న దుఃఖం మొగోనికున్నది మొగోనికి ఎంత దుఃఖం ఉన్నా కానీ కళ్ళ దుఃఖం కడుపు గద్దుకొని కాళ్ళ తల తలగా వేసుకుని 4 గీతలు గీసుకుంటా అగ చూడు నాలుగు అచ్చటోళ్ళు పోయేటోళ్ళు మొక్కలు చూసుకుంటాం కళ్ళ దుఃఖం కడుపు లోపల మొగోడు గుంతాడు నాద దేవుడా నాడు ఎంతేనే గాని ఇంకా బిడ్డ చూడు మన మీద వాడు ఏడుతాంటే నాదం ఇంకా చూడు కన్న బిడ్డ వచ్చింది గొల్లెత్తిందంటారు నాదం అయ్యా సచినా జీవో సత్యమందునే ఎవరాని కాదు ఆ భార్య మనగా కలకల కలకల కల మన కన్నీరు తీస్తాను రాధ గనక చూడు ఏనాడు గనక రాధ ఏమన్నాడు కత్తిరికాడ ఏనాడు లోకం అన్న మాట ఎన్న భర్తతో కనుక లోకం అన్నారు అయినా కొడుకు లేని మీరు కొల్ల కొట్టం బిడ్డ లేని నేను పిల్లలు మర్చిదంటారు మామ ఎట్టయితే గట్లాయి నన్ను మాత్రం కత్తిరికాడ కూడా గుడ్డు రాదంటున్నావు అయినా నువ్వనే మాట నేనన్నమాట నా మాట నీ మాట నా మాట సరే అయినా పర్లేదు మామ 320 కలాపాలు కట్టుకొని ఏ గుడి కానీ వెళ్ళిపోయి అంటే సరే సరే బామా ఒక్క మాట నీకు మాత్రం సంతానం అయితే లేదు అయినా ఇక్కడి పోయినా కానీ లోకం పాలగాకులు ఏమంటుండ్రు అలాంటి రాజు భార్య గుడ్డు భార్య అంటారు సరే బామా నేను మారుబట్టి పెట్టి మారలక్క మాడి మరి మళ్ళీ నీకు మాత్రం అనగా మీకు సంతృప్తి ఇస్తానమ్మా బామ సూర్య ప్రభ ఏనాడు గనక చూడు నువ్వు అన్నమాట గనక లోకం అన్నమాట నీతోనే అన్నులు నాతో అన్నారు నాతో అన్నులు నీతోనే అన్నరే మన వద్ద ఏనాడు మనగా కొడుకు లేని వెళ్ళి కోళ్ళ కొట్టం పిల్లల కోట మరి బాలు బరసావాడంటి అనాథ నీ మాట ముందుండాలి నా మాట వెనుకుండాలి బామ నువ్వు ఇట్లా ఉండగా ఏనాడు గనక నేను మరో భార్యను చేసుకుంటాను అన్నాడు మరో భార్యను చేసుకుంటే బామన్న నాతోనే గనుక నువ్వు వస్తావా రావ మరి ఏనాడు గనక నీ కాలు ముందు నేను ముందు నన్న కాలు ఎనుకుండాలి అన్నాడు అయ్యో నాదా మరి మరలగ్గం ఆడుతానంటావా అవునే మళ్ళా లగ్గం చేస్తావా మళ్ళా లగ్గం చేసుకుంటా అంటన్నా అయ్యో నాదా చూడాలి ఏడు కాకుండా ముందడి కాకుండా ఎడికి కాదు కాదన్నప్పుడు కాదు ఇంకా అవుతారా నీకు కాదని చెప్తారు ఎవరు అడిగినా కానీ మా ఇద్దరు దావకాలే మళ్ళీ అయితే నీకు సెలవు నాకు సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతా అయితే అయ్యయ్యో నాదా మరి ఏనాడు కనుక బామ్మ నాకు సెలవు పెట్టి నేను పోతాను అన్నాడు అద్దన్న పోతే ఏనాడు కాదన్న పోతాను ఆయన పోతాను అన్నాడమ్మా ఆడపిల్లి అనుకున్నది అరే పోతానన్న భర్త నా భర్త పోతాడు ఎంతైనా మొగ పురుగు జగ పురుగు బదట్టయితే బంగారు పురుగు అంటారు ఆడదాని బతుకు అరటాకు వస్తుంటుంది మొగోడు ముళ్ళు వస్తుంటాడు ముళ్ళు మీద అరటాకు పడ్డ అరటాక ప్రమాణం అరటాకు మీద ముళ్ళు పడ్డ కానీ అరటాక ప్రమాణం అంటారు నా భర్త మాత్రం పరే రాజ్యం పోయి లగ్గం చేసుకొని కనుక మరి ఎంత నా భర్త మాత్రం వీడే మీద జోడేమేంది నా భర్తకు పిల్లని ఇద్దరు అరే ఆయనకు దగ్గర మరి పిల్ల దొరకదా దొరుకుతుంది తీసుకొస్తాడు అనగా తీసుకొచ్చినాక మరి దానికి వచ్చిందని వింటేనే గాని
అచ్చిందాని కాళ్ళ కింద ఉంటానా నేను అయినా పర్వాలేదు నాదా నువ్వు పరే రాజ్యం ఎందుకు పోవాలి నాదా పరే రాజ్యం ఎందుకు పోవాలి మరి 10 పనులు ఎందుకు కూడా కొట్టుకోవాలి నాదా నా మాట ముందు నీ మాట వెనక సరే నాదా మరి అగదూడు నాదా నువ్వెందుకు బాధపడతావు అవరా నాది తోడ ఉట్టి నాది నాది సెల్లు సురేంద్ర మహారాజు గనుక సురేంద్ర మహారాజు మరి నా తల్లి గనుక సూచన రాని అయ్యా తల్లిగా నా పిల్ల నా పేరు గనుక సూర్యప్రభ నా చెల్లి వరగ చంద్రప్రభ నా చెల్లి తీసుకొస్తానయ్యా మరి వెళ్ళిపోయి నా బాబును కనుక నా తల్లిని అనికించి బరికించిన చెల్లిని బొరికించి నీకు లగ్గ చేసుకొని తీసుకొస్తా నేను అయ్యో నానా మరి నా చెల్లి కనుక మరి నేను అడగనక చంద్రప్రాభ చెల్లిని తీసుకొని నేను అత్తమని చెప్పి భార్య భర్తలు కాదు మాయమ్మ ఓ రామ రామ కొట్టుకొచ్చిన ఏనాడు బండి విడిచిన లోకిళ్ళ వేడికైనా సురేంద్ర రాజా సూర్యప్రభ మరి అతమంటే ఒక అల్లుడిని పీట పండ్లు కొట్టుకొని ఒక తన ఒక అత్తగారి బృందం వచ్చింది మరి అతమంటే మామ ఒక వినగాలను కలదు ఒక వినగల బిడ్డల కలదు వచ్చి అయ్యయ్యో బిడ్డ తాగల్లా బిడ్డలా బిడ్డలా సేవగల్లా బిడ్డలా నీకన్నానే ఎక్కువ నా పేరు వాడునురా నాకన్నానే ఎక్కువ నీ పేరు వాడునురా
అల్లుడు పీట ఒక తన ఒక వేరే అత్తగారు పోదాం వచ్చిండు మా కాలం నీకు ఇచ్చిండు ఒక కుసుండ కుర్చీ చేసిండు ఒక నిలబడి బేంచి చేసిండు అల్లుడా మరి ఏ గిరంగా వచ్చిండు ఎందుకు ఏం పండుగ వచ్చిండు ఈ బిడ్డ మామాని బిడ్డనాడు ఏందో బిడ్డ విజయప్రభా అల్లుడు ఏమంటాడు ఏమంటా నిన్న అంటాడు నీ బిడ్డను అడుగు అంటాడు ఇక ఆయన ఎందుకు అడుగు ఆయన అడగడు అన్నట్టు అల్లుడా అయ్యో నే అల్లుడా మంచిగా ఉన్నాడు విద్యలా తల్లి అవనే నీ ఫుడ్ తల్లి అంటన్నా అమ్మ అంటాంది అమ్మా ఒక్క మాట తల్లి చెల్లెటి పోయింది మా అమ్మ చెల్లి ఉంది ఇంటి ఉంది అయితే ఒక మాట తల్లి మరి ఏనాడు కనుక మీ అల్లుడిని ఎందుకు వచ్చింది ఏం బాధ కలిగింది ఏం ఆపద వచ్చిందో అని అడిగిన అమ్మా నా చోట కూకుండా తల్లి నేను బాబుని అడుగుతా నేనే మాట్లాడతా మన చెల్లెకి మాత్రం ఏనాడు కనుక మన చెల్లెకు సంబంధం వచ్చిందా చెల్లెకు సంబంధానికి వచ్చిన ఉన్నోళ్ళేనా ఉన్నోళ్ళే మంచి జాగలున్నాయా అన్ని జాగలు ఉన్నాయా అన్ని ఉన్నాయి భవంతులున్నాయా అన్ని ఉన్నాయి బంగ్లాలున్నాయా బాత్రూమ్ ఉన్నాయా బిడ్డనిచ్చే కాడ తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారు నా బిడ్డ నా అంత కష్టపడద్దని నేను కూడా అనుకుంటాను బిడ్డ బిడ్డ చిన్నది ముఖం అంతటా కనబడుతుంది బిడ్డ సంబంధం చూసిరా చిన్న బిడ్డ మాట్లాడు బిడ్డ సంబంధం అంటే ఎవరు మీ ఊళ్ళడా నాయనా వేరే ఊరు కాదు వేరే పల్లె కాదు చక్కని సంబంధం మరి ఏనాడు కనుక భూమికేమో కొదవా జాగకేమో కొదవా ఇల్లుకేమో కొదవా మరి ఆయన మరి ఏనాడు కనుక మీ అల్లుడు ఏమన్నాడు కొవ్వట్టు పోతాడు దారుండు పోతాడు లోకమందరూ కనుక దొరసాని కొట్టుది రాజు కొట్టుడు అంటారు మరి ఏనాడు కనుక నీ పేదింట్లో పుట్టినావు నేను అయినింట్లో పడ్డా నాది అయిన సంసారం నా సొమ్ము ఇంకోటి ఎందుకు తినాలి నా చెల్లెని మనకు వేరే రాజ్యానికి ఎందుకు ఇవ్వాలి వేరే పెళ్లి నా చెల్లెకి మనకు ఊరింటికి ఎందుకు ఇవ్వాలి నాన్న నా తోని పడక నా చెల్లెని తీసుకుపోయి నా భర్తకు మనకు కాళ్ళకి ఇచ్చి మరి ఏళ్ళు పట్టించి మనకి అంగదోడు కనుక చీర కట్టించుకొని నా చెల్లెని తీసుకొని కనుక నా భర్త కాళ్ళకి ఇచ్చుకొని నా చెల్లెని తీసి నా భర్త చేతులు పెట్టి నా చెల్లెని తోలుకొని నా ఇంటికి పోతాను ఆయన మరి అయ్యయ్యో బిడ్డ ఒక వేనగా మరి అత్తవాడి ఒక వేనగా చెల్లెని చేసుకున్నాడు ఒక వేనగా సంతాపం ఇవి లేకపోయా బిడ్డ మరి అత్తవాడి కొడుకుల కొరకు బిడ్డల కొరకు ఒక వేనగా చెల్లెని తీసుకుపోయి ఒక వెనక నీ భర్త పెళ్లి చేస్తావా బిడ్డ బిడ్డ రావే బిడ్డ రావే బిడ్డ కోటి భాగ్యం ఉన్న కొడుకు సంతానం లేదు ఒరి అడిక భాగ్యం ఉన్నా ఆడి వల్ల బలము బలమంట లేదు బిడ్డ రావే బిడ్డ ఓ బిడ్డలా కొడుకుల కొరకు వెనకన బిడ్డల కొరకు చెల్లింది వెనక దీన్ని తీసుకుపోతావా బిడ్డ బిడ్డలా కొడుకులు లేని కోరిక బిడ్డ లేని బొమ్మ ఏది ఒక వెనక చెల్లెలకు ఒక వెనక తీసుకుపోయి ఒక నీ భర్తకు పెళ్లి చేస్తే మన చెల్లకు కొడుకు పుట్టడం బిడ్డ పుట్టడం ఏది చెల్ల కొడుకు అయితే ఒక వెనకల చెల్లె బిడ్డ అయితే నీ కొడుకు లెక్క చూసుకుంటావు నీ బిడ్డ లెక్క చూసుకుంటావు సరే ఒక వెనకల పొద్దుంటే మాపు లేదు మాపుంటే పొద్దు లేదు ఒక వెనకల కట్టకొమ్మ కూడా కమ్మల గుర్తు లెక్క బిడ్డ మనం లేని సంసారం మీ అత్తగారి ఉన్న సంసారం సరే మంచిది బిడ్డ అందుకే పర్వాలేదు నీ మాట నా మాట నా మాట నీ మాట సరే తోలుకపో అయినా మరి అప్పుడు కనుక తల్లి అదే మాట ఉన్నది తండ్రి అదే మాట మరి తండ్రి మాట నేను కాదంటాను బిడ్డ అని తల్లి తల్లి మాట నేను కాదంటాను బాప అన్నాడు మరి అప్పుడు కనుక మరి ఏనాడు చెల్లెని తయారు చేసుకొని ఆగదోడు కావాలా మరి ఏనాడు కనుక సురేంద్రపట్నం లోపల సురేంద్రపట్నం లోపల చూడు కనుక మరి ఏనాడు భర్త నూలుకొని చెల్లెని నూలుకొని తల్లిదండ్రులు నూలుకున్నది ఊళ్ళో ఉన్న లోకం అంతా చూడంగా మరి గంట ఒంటి కనుక శివుని గుళ్ళకి వచ్చినయ్యా మరి భర్త కాళ్ళకి ఇచ్చింది మాయమ్మ
భర్త కాలు దొక్కిచ్చి ఏనాడు కనుక చూడు మరి చెల్లెని తీసి కనుక భర్త చేతులు పెట్టి రాదు పనిక చూడు పుప్పల మరది కాళ్ళ మీద భార్య భర్తలు కాదు రామాయమో ఏళ్ళు తట్టుకొని 7 అడుగులు కనుక గుడి లోపల నడిపించినమ్మ గానాడ చూడంగా వల్లాలంగా ఆడవిలే సూర్యప్రభ చంద్రప్రభనైన ఇద్దరు భార్యలు కాదు నాడు ఎమ్మడి పెట్టుకొని కలుగుడు తల్లిదండ్రి కనుక ఏమో చేసేళ్ళు ఆ బిడ్డలకు బుద్ధి కానం చెప్పి అయ్యో బిడ్డల బావాలు ఉన్న కాడ కనుక పాటించి నడవాలి మరదలు ఉన్న కాడ మా సెమిన గోకుండద్దు అరే అత్తమ్మకి ఎదిరించి మాట్లాడద్దు బిడ్డల మరి అరే ఏనాడు కనుక చూడు వంటశాల లోపల కురులు ఇప్పద్దన్నారు మరి ఆ బిడ్డలకు కనుక బుద్ధి కానం చెప్పి మరి ఏనాడు కనుక చెల్లెని తీసి మరి కనుక చూడు కనుక అక్క చేతులు కనుక తలదాన్ని పెట్టిళ్ళు తల్లిదండ్రి మరి కనుక చూడు ఏనాడు కనుక దివనాతి పెట్టిళ్ళు రాధ భూపాల మహారాజు ఇద్దరు బాగా ఎంబడి పెట్టుకుని రాదు కనుక ఎక్కడికి వస్తామన్నాడమ్మా భార్య భర్తాను దివా రామ 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 దేవయమాని బావా మరి భార్య భర్తలు తీసుకొచ్చి లోకులలో నింపిన అట్టపండి కనుక ఇల్లు వాటి ఎప్పుడు ఉన్నదో చూడండి ఇంకా మరి ఏనాడు కనుక గారాలు ఏమంటూ ఉన్నాడమ్మా మా అమ్మలాల మరి ఏనాడు కనుక చూడు వెళ్ళిపోతున్నాను ఏనాడు గారాలు ఏమన్నాడయ్యా రాదుకునగా అన్నపై అందుకు మరి ఏమి చేసినాడు